కానీ బీజేపీకి ఎప్పుడూ ఏమీ లేదు ఇక్కడ. వితౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఈ రెండు స్టేట్స్ కూడా ముందుకెళ్ళి అడుగులో డబ్బులు ఖర్చు అవ్వా. గిరిజనులు ఎప్పుడు ఓటు వేయడానికి డబ్బులు. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వైనాట్ 175 అంటున్నారు? అంటే జగన్ గారు ఒక నియంత, ఒక సైకో. సొంత బాబాయినే హత్య చేసి ఈ రోజు ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఎట్లా జరిగిందో. ఆయన ఫేస్ ఒక్కటే తప్పితే ఏ నాయకుడిని ఆయన ఎదురు. దీన్ని అంతటినీ కూడా బ్రేక్ చేసి వెళ్ళడానికి మీరు బీజేపీ వలన ఈరోజు రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వైనాట్ 175 అంటున్నారు? పథకాలు కట్టుకుని తిరిగే వాళ్ళకి గ్రాస్ రూట్ లెవెల్లో రియాలిటీ ఏం తెలుస్తుంది? గీత గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఏంటి మీకు తెలిసినంత వరకు? ఎంతసేపు జనాలు చేయి చాచి బెగ్గర్స్ లాగా ఉంటారని ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారితో అనుభవం ఏదన్నా? ఈ అవమానాలు మొదటి నుంచి జరుగుతున్నాయి. నాకు వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి జరిగినాయండి. ఎవరితోటి ఆయన అపాయింట్మెంట్లు ఇవ్వడట, ఎవరిని కలరట్లేదు. ఉన్న కాటరీ తోటి, అక్కడున్న జనాలతోటి, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతోటి. సో ఈసారి గెలుపు తథ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయగలరు అన్నది. బీజేపీలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎవరైతే జెండా మోసారో కమలం జెండాని వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా. అంటే ఒక నాయకుడు ప్రజలు మనసుల్లో ఉన్నామా లేదా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఒక నాయకుడికి ఉంది. రాజకీయాల్లో నాయకుడు మాట్లాడుతున్న భాష ఏమనిపిస్తుంది మేడం? అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పవిత్రుని అని చెప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పు తీయడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం ఫేస్ చేశారో ఆయన లైఫ్లో ఆయనకే తెలుసు. అది మీకు నాకు తెలియదు. బీజేపీ అరకు లోక్సభ అభ్యర్థి కొత్తపల్లి గీతతో వర్మ ర్యాపిడ్ ఫైర్. రాత్రి 7 గంటలకు